హల్లెలూయా. సాక్ష్యాలు ఎవరు లేరా? ఇంకెవరు సరిగ్గా రాలేదు కాబట్టి సాక్ష్యాలు ఉంటే చెప్పండి. సాక్ష్యాలు ఉంటే చెప్పండి, లేకపోతే వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం. సాక్ష్యాలు ఒకరు ఇస్తే ఇంకొకరు ఇస్తారు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. ముందు 1, 2 వచనం చదవడం చాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1, 2 వచనం చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన యొద్ద ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగుకి ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు అందరితో మాట్లాడలాగా 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, నీకు వందనాలు స్తోత్రాలు గవతండి. నీ కృపని అభిషేకమును నీ బలమును గవతండి. మా మధ్య నుంచి దాని నుంచి వందనాలు. నీకు వాక్యం ఎంతబడుచుండగా సమస్తాఠ్యములు తొలగించి ముఖ్య మాటకపరుచున్న సమస్త సైతం సత్తులు స్థలం విడిచిపోలేదు. కృపలో బద్దపరచమని కావాలి సూచన సమస్తం నడిపించి అభిషేకం కావాలి సూచన యేసునామనిచ్చున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లైవ్లో ఉన్నవారు స్క్రీన్ షేర్ అవుతుంది. ఆ వాక్యం స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి చూడగలరు లైవ్లో ఉన్నవారు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12, 1, 2 మనం చూసుకున్నాం, చదివి ఉన్నాం. ఇక్కడ ఏం రాయబడి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె. ఎవరు సాక్షి సమూహం మనకి? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనకు ఉందంట. ఆ సాక్షి సమూహం బట్టే మన పందెములో, మన పరుగు పందెములో మనం జయం పొందాలి. ఆ సాక్షి సమూహం బట్టే సులువుగా చిక్కులబడి పాపం నుంచి మనము విడుదల పొందాలి. దేవుని స్తోత్రం. ఆ సాక్షి సమూహం ఎవరై ఉన్నది? బైబిల్లో ఉన్న సాక్షులు చాలామంది సాక్షి సమూహం మనకు ఉంది. బైబిల్లో లిఖింపబడ్డారు, చాలామంది లిఖింపబడ్డారు. వారందరూ కూడా మేఘము వలె నూతన నిబంధన సంఘం చుట్టూ ఉన్నారు. ఆ సాక్ష్యాలను బట్టి మనమందరూ కూడా ప్రతి ఆదివారం ప్రతి దినము వాక్యం మనం చదువుకుంటున్నాం, జ్ఞానిస్తున్నాము కూడా. ఆ సాక్షి సమూహం బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? ఒకసారి చదవమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే తనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. ఏంటి ప్రతి భారం? ఏంటండి? ఈ నూతన నిబంధన సంఘానికి ఇచ్చిన భారం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టి పాపం అంట. దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టగలుగుతున్నామా? ఏంటి సులువుగా చిక్కులు పెట్టే పాపం? పాపాలు చాలా రకాలు ఉన్నాయి కదా, కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపం అంట. ఈ పాపం ఎవరు తెలియదండి. ఏమనుకుంటామంటే ఇది పాపం కాదని అనుకుంటాం, కానీ ఈ పాపమే సులువుగా చిక్కులు పెడుతుందంట. ఆ సాక్షి సమూహం బట్టి మన మీద సమస్త భారాన్ని తీసివేసుకుని ఏం చేయాలా? ఏ పాపం అయితే మనం చిక్కులు పెడుతుందో ఆ సులువైందే మనకు తెలుసు. అంటే ఏంటి? ఈ పాపం కాదు అనుకుంటాం, కానీ దాంట్లో లాక్ అయిపోతాం అంట. మనం దాంట్లో చిక్కుకుపోతాం. అది సులువైందే.
ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఒక ఉపమానం రేపు నేను ప్రసంగంలోకి వెళ్ళిపోతాను. అంటే సులువుగా చిక్కులుపెట్టే పాపం గురించి, సులువుగా చిక్కులుపెట్టే పాపం ఫస్ట్ అదేంటంటే మన విశ్వాసం, మన అవిశ్వాసం ఒకటి. ఇంకా మన అవిశ్వాసం ఒకటి, మనం పరిగెట్టే పరుగు పందెంలో నేను వెళ్తానో వెళ్ళాం. ఎస్, అవిశ్వాసం. ఆ అవిశ్వాసంతోనే ఇది సులువుగా చిక్కులుపెట్టే పాపం. ఇంకో పాపము నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఆలోచించుకోండి. దేవుని స్తోత్రం. ఒక వేటగాడు ఉన్నాడు, కథ, చిన్న కథ మాత్రమే. ఒక వేటగాడు ఉన్నాడు, అతను కూతురు పట్టే వేటగాడు. ఏంటి పడతాడండి? ఎస్, కూతురు పడతాడండి ఈ వేటగాడు. అయితే వేటగాడు అనగానే మన ఏ గుర్తు వస్తుంది? బాణం లేక, తుపాకీ లేక, వల, అంతే కదా? ఎస్, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. అవతల జంతువులకు కూడా చూడగానే వేటగాడు వస్తాడు పరికి. కానీ ఈ కూతురు పట్టే వేటగాడు కొంచెం వెరైటీగా కూతురు పడతాడండి. ఈ కొండదారులు వీళ్ళందరూ కూడా నేను చూశాను, బాణాలతో కొడతారు, అవి దొరకవు. ఏదో 100లో 1, 2 దొరుకుతాయి. కానీ ఈ వేటగాడు వేటాడే కోతులు చాలామంది అలాగే వేటాడతారు. ఒక పెద్ద పెట్టిని చేస్తారు, పెద్ద పెట్టిన ఆ పెట్టి ఆ కోతి మొయ్యలేదంటే కోతి యొక్క సమూహం దగ్గర ఆ పెట్టి పెట్టబడుతుంది. చెయ్యి తూరినంత మాత్రమే కన్నం ఉంటుంది. అది చూడగానే కోతి ఏమనుకుంటుందంటే ఎస్ అది పెట్టే కదా అనుకుంటుంది. ఎస్, మనలాగే అది పెట్టే కదా, టైం లేదు కదా అనుకుంటుంది. ఆ వేటగాడు ఏం చేస్తాడంటే ఆహారం పెడతాడు. అట్లా అవతల లోన ఏముంటుంది? వాళ్ళు తిన్న ఆహారం ఉంటుంది. కోతి వెళ్ళి చెయ్యి దూస్తుందండి. చెయ్యి దూచి ఆహారం పట్టుకుని తీసుకుని చెయ్యి రాదు. దేవుని స్తోత్రం. ఎంత గట్టి ప్రయత్నించినా చెయ్యి రావట్లేదు. రక్తం వస్తుంది, అయినా కూడా ఆ గుప్పుని విప్పితే అది ఇదిపోద్ది. వెంటనే వేటగాడు వస్తాడు, దాన్ని తీసుకుంటాడు. అర్థం ఏంటి? అది ఎలా కనబడింది మనకి? చాలా సులువుగా ఆహారాన్ని తీసుకోవడానిగా సులువుగా కనబడింది. కానీ కోతు కూడా అలా కనబడుతుంది పాపం. కానీ అందులో చెయ్యి పెడితే ఆ చెయ్యి లోన నుంచి బయటికి రాదు, ఆ గుప్పులు విప్పబడదు. ఎప్పుడైతే గుప్పులు విప్పబడిందో చెయ్యి బయటకు వస్తుంది, ఇది తప్పించబడుతుంది. కానీ అది ఎప్పుడు, ఎందుకంటే అందులో ఆహారం దీనికి కావాలి, దానిలో ఆహారము దీనికి కావాలండి. ఆ విషయం వేటగాడే తెలుసు. ఎందుకంటే ఆహారం వదల, మన పాపను అలాగే వదలలేకపోతున్నామో. నిజమే, అదే సులువుగా చిక్కులు పెట్టే పాపం. మనం ఏం చేస్తామంటే దాంట్లో చెయ్యి పెడతాం, ఆ గుప్పులు విప్పబడితే మనం బయటకు వస్తాం. కానీ మనం విప్పం, ఎందుకంటే అది కావాలి, పాపం కావాలి, భక్తి కావాలా. అంటే వేటగాడు వచ్చి ఏం చేస్తాడు? చాలా సులువుగా చాకచక్యంగా పట్టుకొని వెళ్ళిపోతాడండి. దేవుని స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టే పాపం అండి అదే. అది మనలో ఉంది, మన చేతుల్లో ఉంటుంది. అది మనలో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇది పాపం కాదులే అదే అనుకుంటుంది. ఇది నాకు వేటగాడేసిన వల కాదు అని ఏం చేస్తుంది? వెళ్ళి దాన్ని పట్టుకుంటుందండి. వెళ్ళి ఆహారం తీసుకుంటుంది. ఆహారం వదిలేస్తే చెయ్యి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఆహారం వదిలేస్తే చెయ్యి వచ్చేస్తుంది, కానీ వదులుతుంది. ఎందుకు? దానికి కావాలా. మన పరిస్థితి అలాగే ఉంది. గుప్పులంటే ఆ పాపను మనం విడిచిపెడితే మనం బయట రాగలము, లేకపోతే అదే సులువుగా చిక్కులు పెట్టిన పాపము. అది మనకు తెలియదు. వెళ్ళి పట్టుకున్న తర్వాత లాక్ అయిపోతాం అక్కడే. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఇంత పెద్ద సాక్ష్య సమూహం అనుకున్నారు. ఆ సాక్ష్య సమూహం ఏ విధంగా అయితే సాక్ష్యము ఈ బైబిల్లో ఇవ్వబడిందో వారిని బట్టి మన ప్రతి ఒక్క భారమును, వారిని చూసి మన ప్రతి ఒక్క భారమును మనం ఏం చేయాలా? ఏం చేయాలి? ప్రతి భారమును విడిచిపెట్టాలి. ఆ ప్రతి భారమును విడిచిపెట్టి చిక్కులు పెట్టి సమస్త పాపం నుంచి కూడా మనం విడుదల పొందగలగాలి. అప్పుడే మనకిచ్చిన ఒక పరుగు పందెం ఉంది, మనకి ఇవ్వబడిన ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో మనం ముందుకు వెళ్ళగలము. ఫస్ట్ ఏం చెప్పాను? అవిశ్వాసము. అసలు విశ్వాసమే బాప్తిజం తీసుకున్న బాగానే ఉంది, కానీ మన ముందు ఒక పరుగు పందెం ఉందండి. ఆ పరుగు పందెంలో మనం ఏం చేయాలా? పరిగెత్తుకొని 10 మంది పరుగు పందెంలో పోటీ పడితే ఒక్కడే గెలుస్తాడు. ఒకళ్ళే ఇద్దరా? ఫస్ట్ వచ్చినోడికి మంచి మెడల్ వస్తుందండి. సెకండ్ వచ్చినోడు, థర్డ్ వచ్చినోడికి పెద్ద లెక్క ఉండదు, ఏదో చిన్న మెడల్ ఇస్తారు. ఫస్ట్ వచ్చినోడికి బంగారు పథకం ఇస్తారు, కానీ అంతే కదా. సెకండ్ థర్డ్ వచ్చిన బంగారు పథకాలు ఎవరు? అది పేరు నమోదు అవ్వదు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సులువుగా చిక్కులుపడే పాపంలోనే మనం ఏం చేస్తున్నాం? అక్కడే ఆగిపోతున్నాం. ఆ భారాన్ని మనం మోస్తున్నాం. ప్రభువుని యేసయ్య మన కొరకు వచ్చి సమస్త భారాన్ని, మన ముందున్న సమస్త భారాన్ని ఆయన మోయగలిగాడు. సమస్త భారాన్ని మోస్తూ అక్కడ ఒక పదం ఉంది, ఆయన ముందు ఒక ఆనందం ఉందంట. ఆనందము కొరకే ఆయన
శ్రమ పడ్డాడు. ఆ ఆనందము కొరకే ఏమయ్యాడు ఆయన శ్రమలు కానీ అవమానము కానీ ఆయన పడినట్టుగా వాక్యం చెబుతుంది. మన ముందు ఒక పరుగు పందెం ఉంది, ఆయన ముందు ఆనందం ఉంది. ఆనందం కొరకే సమస్తమును భరించాడంట. శిలువ మోసి తండ్రి యొక్క కుడిపార్శ్వం చేరినట్టుగా వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన ముందు ఉంచబడిన పరుగు పందెం ఏ విధంగా పరిగెట్టగలుగుతున్నామో, నువ్వు పరిగెట్టాలంటే ముందు సులువుగా చిక్కులుపెట్టిన పాపాన్ని విడిచిపెట్టగలగాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే నీ పరుగు పందెంలో నువ్వు పరిగెట్టలేవు. ఇంకో పాపం ఏంటంటే అవిశ్వాసము. ఏంటి? అవిశ్వాసము. పరిగెడతాను కానీ నేను గమ్యానికి చేరుతానా లేదా, నేను పరిగెడతాను కానీ నేను గమ్యానికి చేరుతాను లేదా అనే ఒక అవిశ్వాసం అనే పాపం మనలో ప్రతి క్రైస్తవుల్లో కూడా ఏం చేస్తుంది? క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది? అదే ఒక భారముగా క్రైస్తవుడికి కనబడుతుంది. కానీ సాక్షి సమూహం మనం చూస్తున్నాం. గొప్ప సాక్షి సమూహం మేఘం వలె చుట్టూ ఉందంట. మన సాక్షులు ఉన్నారు. ఆయన ప్రతి దినము కూడా ఆయన వాక్కు చేత బలపరుస్తున్నాడు. ఆయనకు ఒక ఆనందం ఉంది, మనకు ఒక పందెం ఉంది. ఆయన ఆనందాన్ని సంపూర్ణ చేయడానికి ఆయన శ్రమ పడ్డాడు. ఎందుకు? ఆ ఆనందం ఏంటండి? ఆయనకున్న ఆనందం ఏంటి? ఆయన ముందుకు ఆనందము పెట్టబడిందంట. ఆనందము కొరకే ఆయన శ్రమ పడ్డాడు, అవమానం పొందాడు, శిలువను పొందాడు. ఏంటి ఆనందము? ఇంతకుముందు తండ్రి దగ్గర ఉన్న మహిమను కోల్పోయాడు. ఇంతకుముందు తండ్రి దగ్గర ఉన్న పరిశుద్ధను కోల్పోయి భూమి మీదకి వచ్చాడు. మన పాపంలో మోస్తూ, ఇక్కడ అర్థమవుతుందా? మన సులువుగా చిక్కులుపెట్టిన పాపాన్ని మనం మోయలేకపోతున్నాం, మనం దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. మన పాప భారాన్ని అంతటిని మోస్తూ మనలాగే పరుగు పందెంలో ఆనందము కొరకు జయిస్తూ అవమానము పొందుతూ పిడుగుతులు గుర్తించుకుంటూ కూడా ఆయన ముందు సాగి తండ్రి కుడిపార్శ్వం చేరినట్టుగా వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్రం. ఏంటి ఆనందము? ఒక ఆనందం అయితే తల్లి కుడిపార్శ్వం అయి ఉండొచ్చు, తండ్రి మహిమ అయి ఉండొచ్చు. ఇంకో ఆనందం ఏంటండి? ఏంటి? దేని కొరకైతే పంపబడ్డాడో, దేని కొరకైతే పంపబడ్డాడో మనమే ఆయన ఆనందమై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఏంటి? ఆయన ముందు పెట్టబడింది, ఆయన ముందు మనల్ని పెట్టాడు. పరమగీత గ్రంథంలో 7వ అధ్యాయం 6వ వచనం క్లియర్గా చెప్పబడింది. ప్రియులారా, ఆనందకరమైన వాటిలో నువ్వు అతి సుందరుడవు, అతి మనోహరుడు అంట. దేవుని స్తోత్రం. పరమగీత గ్రంథం ఒకసారి చదవండి అమ్మా, చూడండి బైబిల్. పరమగీత గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. నా ప్రియులారా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానం అంట. దేవుని దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియురాలతో, పెళ్లి కుమార్తెతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయనకి ఆనందం అండి? ఆనందకరమైన వాటిలో తండ్రి దగ్గరికి వెళ్ళడం ఆయనకి ఆనందమే, ఆయన మహిమ దగ్గరికి వెళ్ళడము కుమారునికి ఆనందమే. అంతకంటే ఆనందం ఒకటి మనోహరమైన ఒకటి ఉందంట, అది మనమే. దేవుని స్తోత్రం. పెళ్లి కుమార్తె సంఘమే, ఇంకోటి లేదు ఆయనకి. దాని కొరకే ఏం చేశాడు? దాని కొరకే ఆయనకు ఒక పందెం ఉంది, మనకు ఒక పందెం ఉంది. ఆయన పందెంలో ఆయన గెలిచాడండి. మన కొరకు ఆనందంగా ఆ యొక్క బాధను, ఆ శ్రమను, ఆ యొక్క పిడిగుద్దులని, అవమానమును భరించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి కృపాసనం కూర్చొని మన కొరకు విజ్ఞాపనకర్తగా మారి ఉన్నాడు. నా ఆనందం భూమి మీద ఉండిపోయింది. ఏముండిపోయింది? నా ఆనందం భూమి మీద ఉండిపోయింది. ఆనందకరమైన వాటిలో అతి సుందరుడు అంట. అతి మనోహరము మనం. ఎవరు? యేసే చెప్తున్న మాట, వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. దేవుని స్తోత్రం. నిజమే, మన కొరకు శ్రమ పడ్డాడు. అది మనం దేని కొరకు శ్రమ పడాలా? దేని కొరకు మన పరుగు పందెము ముందుకు వెళ్ళాలి? ఆ సులువుగా చిక్కులుపెట్టిన పాపం నుంచి ఏ విధంగా మనం రాగలము? ఏ విధంగా రాగలము? విశ్వాసకర్తయగు దేవుడు అని రాయబడింది. నిజమే, విశ్వాసకర్త ఆయనే. ఆ దేవుని మనం చూస్తూ, కళ్ళారా చూస్తూ ఆ పరుగు పందాన్ని అంట మనము తుదముట్టించాలి. దేవుని స్తోత్రం. నిజమే, ఎందుకంటే ఇక్కడ మామూలుగా క్షయమైన పరుగు పందానికి ఒక కిరీటం ఇవ్వబడుతుంది. కానీ ఇది అక్షయమైన పరుగు పందెం, అక్షయమైన కిరీటం మనకి ఇవ్వబడుతుంది. దేవుని స్తోత్రం. నిజమే, అది క్షయము
ఈ పరుగు పందెం, ఈ భూమి మీద ఉన్న కిరీటాలు కానీ ఈ పేలించమైపోతే ఇప్పుడు కేవలం కానీ అక్షయము, అది ఎన్నటికీ కూడా దేవుని స్తోత్రం నిలుచున్న కిరీటంగా కనబడుతుంది. మనం ఏ విధంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన విశ్వాస పరుగు పందాన్ని ఏ విధంగా కొనసాగించగలుగుతున్నామా? అసలు కొనసాగించగలుగుతున్నామా? మరొక చిన్న వీడియో చూసా. కావేరికి కుందేలికి చిన్న చమల పిల్ల అనుకుంటా, ఎస్, పరుగు పందెం పెట్టారండి. అంటే మన బుక్లో చదువుకున్న కథ కాదు, అమెరికాలో అక్కడ జరిగింది. అసలు ఏంటి అని రెండింటికి పరుగు పందెం పెట్టి అక్కడక్కడ గడ్డి పెట్టారు. గడ్డి చిన్న ఇవి. యాక్చువల్ చెప్పాలంటే కుందేలైనా జమలపిల్లైనా చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, తాబేలా పరిగెడుతుంది చాలా స్లో. దానికన్నా ముందు వెళ్ళిపోయి అక్కడ ఏ ఆహారం ఆగిపోయింది. అది కుందేలు లేక చమలపిల్లి. ఇది మాత్రం దేనికని చూడలేదండి. గురి ఎక్కడో తలకి తిప్పలేదు, అటు తిప్పలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. నిజమే, మన క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. మనం దేని కొరకు పరిగెడుతున్నామో ఆ గురి తప్పిపోతున్నాం. నిజమే, ఎక్కడ ఏంటి ఉంది తల తిప్పి అక్కడ ఆగిపోతున్నాం. ఇది మాత్రం గమ్యానికి చేరిపోయింది. అది అక్కడి నుంచి కదలలేదండి. ఇంకో అడుగు ముందేస్తే అది ముందు వెళ్ళిపోద్ది, కానీ అక్కడే ఉండిపోయింది. ఆ గడ్డి దగ్గర ఏం దొరకలేదు దాని వాసన చోటు నుంచొని. దేవుని స్తోత్రం. ఎస్, నిజమే. ఆ పరుగు పందెం పరిగెచ్చేటప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నది మనల్ని ఏడుబడి చేస్తుంది. మనం అక్కడే స్టక్ అయిపోతున్నాం, అక్కడ లాక్ అయిపోతున్నాం. మన వేటగాడికి మనం దొరికిపోతున్నాం. కోతి ఎలా దొరికిపోయిందో వేటగాడికి మనం దొరికిపోతున్నామండి. దొరికిపోయినట్టు కూడా మనకు తెలియట్లేదు. ఎస్, ఇది పాపం కాదు కదా, ఇది పాపం కాదు అనుకుంటున్నావా? కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపం అట. ఆ పాపం నుంచి నువ్వు బయటికి రాగలిగితేనే మన ముందు ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో కడ వరకు మనము వెళ్ళగలం. లేకపోతే కడ వరకు వెళ్ళాము. ఆ యొక్క కిరీటము మనకు వస్తుంది. ఆ కిరీటము సేను రాగలదా? విశ్వాసం అనే ఈ పరుగు పందెం అనుకోవచ్చు కదా. మనం ఏ పాపంలో లాక్ అయ్యాం ఒకసారి మనం ఆలోచించినట్టయితే అది మనకి సింపుల్గా ఉంటుంది. అది చూడడానికి ఇది పెద్ద పాపం కాదులే అనుకుంటాం. కానీ సైతాన్ని కూడా ఈ వేటగాడు ఎంత తెలివిగా అక్కడ వలేసాడో, ఆ కోతులు పట్టినవాడు అంతే కదా. మనకు కూడా యాక్చువల్ చూస్తే అదే వల అనుకుంటాం కదా. కానీ అది వదిలితే బయటకు వస్తుంది, కానీ వదలదు. పాపం కావాలి, విడుదల కావాలి. మన క్రైస్తవులు అలాగే ఉన్నామా? పాపం కావాలి, విడుదల కావాలంటే అవ్వదండి. ఏదో ఒకటే దొరికితే వేటగాడు దొరికిపోతాం, లేకపోతే ఆ పాపాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి దేవునికి హస్తాలకి దొరుకుతాం. దేవుని స్తోత్రం. దేవుడు ఇప్పుడు మనల్ని నడిపించగలడా లేదా? శ్రేణు నడుస్తున్నామా? అదే పరుగు పందెంలో అలియక కదా, విశ్వాసంతో మన గురి ఏంటో తెలుసుకొని మనం వెళ్ళాలంటే ముందు నీ భారాన్ని తీసి ఎవరికి పెట్టాలా? అందరికీ భారం ఉంటుందండి, కాదంటలేదు. సమస్త భారము మన మీద, మనుషుల మీద ఉంటుంది. ఆ భారం మోయడానికి భూమి మీదకి వచ్చాడు. మన యొక్క పాపాన్ని మోయడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన పాపను మోస్తూ కూడా శ్రమ పడ్డాడు. కానీ మన పాపను మోస్తే మన పరుగు మందలు ఓడిపోతామంట. ఇక్కడ చూసారా, మన పాపను మనం మోయకూడదండి, ఆయన మీద పెట్టాలి. ఆయన మోస్తూ కూడా ఆయన పరుగు పందెం తొదముట్టించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కృపాసన కూర్చొని విజ్ఞాపనకర్తగా మన కొరకు, నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి మనం ఆలోచించినట్టు నిజమే కదా. నిజంగా సులువుగా చిక్కులు పెట్టే పాపానికి మనం లోబడిపోతున్నాం. ఇది పాపం కాదనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టిలో అది పాపము. అందులో ఉండిపోతున్నాం. ఒక పక్క మనకి విడుదల రావాలి, ఒక పక్క పాపాన్ని విడిచిపెట్టట్లేదు. ఒక పక్క ఏం చేస్తున్నాడు? మనల్ని వేటగాడు సిద్ధంగా ఉన్నాడండి. మీకు ఎవరు చెప్తున్నా నిజమే. ఎందుకంటే ఒక పక్క దేవుడు ఉంటాడు, ఒక పక్క వేటగాడు అంటే సైతాన్ గాడు, ఇద్దరు ఉంటారు. అది నీ మీద, నా మీద ఆధారపడి ఉంటుంది. అది నీ మీద, నా మీద, సంఘం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఎక్కడికి వెళ్ళాలా అని. నువ్వు పాపాన్ని వదిలితే ఆడికి అధికారం లేదు. ఆడు ముట్టడు, ముట్టడానికి అధికారం లేదు ఆడికి. డైరెక్ట్గా మన యొక్క పరుగు పందాన్ని తొదముట్టించచ్చు. మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నాం? ఒకసారి పిలిపిలి రాసిన పత్రిక 3:13-14 చదువుదాము. ఒకసారి పిలిపిలి రాసిన పత్రిక
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13-14 చదవండి. సహోదరులారా, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. వాక్యం చెప్పబడుతుంది. వాక్యం ఏం చెప్పబడుతుందండి? వెనుకున్న వాటిని మరిచింట. మనం వెనక ఎన్ని ఉన్నా కూడా అన్నిటిని మర్చిపోవాలి. అంటే పాత స్వభావాలన్నీ కూడా మనం మరిచిపోయి ఆ గురి ఎదుగుకి మనం పరిగెట్టాలి. ఆ గురి ఎదుగు ఎప్పుడైతే మనం పరిగెట్టగలమో అప్పుడు మనం ఏం చేస్తాడు దేవుడు? అప్పుడు ఏం చేస్తాడు? గురి ఎద్దుకి మనం పరిగెట్టాలంట. వెనకున్నవన్నీ విడిచిపెట్టాలంట. విడిచిపెట్టగలుగుతున్నాం? వెనుకున్నవన్నీ విడిచిపెట్టగలుగుతున్నామా? వెనుకున్నవన్నీ విడిచిపెట్టి ఆ గురి ఎద్దుకు మనం పరిగెట్టినట్లయితే దేవుడు మనకి ఏంటి ఇస్తాడమ్మా? ఏంటి ఇవ్వగలడు? ఒక బహుమానం. ఏంటి బహుమానము? తెలుసా ఆ బహుమానం ఏంటో? దేవునికి మనం బహుమానం అయితే, దేవునికి మనం ఆనందం అయితే, దేవునికి మనము మనోహరం అయితే, మనకేంటి మనోహరం? మనకేంటి ఆనందం? మన బహుమానం ఏమీ ఉన్నది? జీవ కిరీటం అండి. దేవుని స్తోత్రం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24-27 వరకు చదవండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24-27 వరకు చదవండి. పందెమ రంగమందు పరిగెత్తు వారందరూ కూడా పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుదురని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్టుగా పరిగెత్తుడి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. దేవుని స్తోత్రం. అందరూ తీశారు ఈ వాక్యాన్ని ఒక్కసారి తీశారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24-26 గట్టికి పెట్టుకొని మనం దేని కొరకు పరిగెడుతున్నాం? దేని కొరకైతే పరిగెడుతున్నాం? ఒకవేళ మనం పరిగెట్టినట్టయితే క్షయమైంది కాదు, అక్షయమైంది. మనకి అక్షయమైన కిరీటమును దేవుడు మనకి ఇస్తాడు. నిజమే. ఆ వాక్యానుసారంగా మనం చదువుకుంటాం కదా. ఎప్పుడు అక్షయమైన కిరీటం మనకు వస్తుంది? ఆ జీవ కిరీటం ఎప్పుడు మనకు దేవుడు ఇస్తాడు? ప్రభువైన యేసుకి తండ్రి దగ్గరికి వెళ్ళడం ఆనందము, మనం ఆయన దగ్గరికి వెళ్ళడం ఆనందము. నిజమే కదా. మనకు ఆనందం ఏంటంటే ఆ జీవ కిరీటం మనకి రావాలి. ఆ జీవ కిరీటం మనకి రావాలంటే మనం ఏం చేయాలా? ఆ సులువుగా చిక్కులుపెట్ట పాపం నుంచి విడుదల పొంది ఆ పాప భారాన్నంతా మనం విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయ్యకు దేవుని చూస్తూ మనం పరిగెట్టాలట. ఎవరిని చూస్తూ? విశ్వాసానికి కర్తయ్యకు యేసు వైపు చూస్తూ పరిగెట్టాలి. దేని వైపు చూసి పరిగెడుతున్నాం ఈ దినాన్న క్రైస్తవులందరూ అంటే? లోకాన్ని చూసి, వేరే సంఘాలు చూసి పరిగెడుతున్నావా? మనుషులను చూసి, పాస్టర్ని చూసి పరిగెట్టకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పాను కదా, నేను పరిశుద్ధంగా ఉంటే నేనే ఎత్తబడతా, మీరు పరిశుద్ధంగా ఉంటే మీరు ఎత్తబడతారు. నేను పరిశుద్ధంగా ఉంటే సంఘం అంతా ఎత్తబడదండి. దేవుని స్తోత్రం. ఆలకించాలి. అర్థమవుతుందా? పాస్టర్ ఒకటి సరిపోడు. ఎందుకంటే మీరందరూ ఎత్తబడి నేను పరిశుద్ధంగా లేకపోతే నేను విడవబడతాను. మీరందరూ పరిశుద్ధంగా ఉండి ఏ పాపం మీద లేకపోతే మీరు ఎత్తబడతారు. ఒకవేళ నాలో పాపం చోటు చేసుకుంటే, నేను పరిశుద్ధిని కాకపోతే నేను విడవబడతాను. ఎవరిని చూసి పరిగెట్టాలా? విశ్వాసానికి కర్త అంట ఆయన.
పరిగెట్టినట్టయితేనే, మన విశ్వాస జీవితంలో పరిగెట్టినట్టయితేనే ఆ యొక్క అక్షయమైన కిరీటాన్ని మనం పొందగలం. అది జీవ కిరీటం. నిజమే, అది జీవ కిరీటం. దానికి మించింది భూమి మీద ఏం లేదండి. ఆయన రాజ్యంలో ఉంది. అవన్నీ యేసుక్రీస్తు ప్రభువు తెలుసు. ఎప్పుడైతే ఆయన పంపబడ్డాడో, నిజమే, ఎప్పుడైతే ఆయన పంపబడ్డాడో, ఆయన యవ రక్తం భూమి మీద చిందించాడో, ఆ యవన రక్తం ద్వారా మనకు క్షమాపణ, పాప క్షమాపణ ఎప్పుడైతే కలిగిందో, దేవుడి స్తోత్రం, ఆయనకి ఆనందం. ఆయన ముందు ఒక ఆనందం ఉంచబడింది, అది మనమే. ఆయన ముందు ఒక ఆనందం ఉంచబడింది తండ్రి మహిమ. ఆయన ముందు ఒక ఆనందం ఉంచబడింది తండ్రి కౌగులి. నిజమే, తండ్రి యొక్క కుడి పార్శ్వంకి వెళ్ళాలి. అంతకంటే మనోహరమైన మనమంట. పరమగీత గ్రంథం చక్కగా చెప్పబడింది. చాలా ఆనందకరమైన వాటిలో దేవుడికి ఉన్నాయి. ఏంటున్నాయి ఆనందకరమైన దేవుడికి? సృష్టిలో చాలా భూమి, ఆకాశం, ఇవి అన్నీ కూడా మన కొరకే ఆనందంతోనే సృజించాడు. వాటికంటే గొప్ప మనోహరమైన మనమే. దేవుని స్తోత్రం. ఈ కొత్త నిబంధన సంఘము పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె స్వభావముని కలిగి, పెండ్లి కుమార్తె అలంకరింపబడి ఆయన కొరకు ఎదురు చూసేవారమే. ఎలా ఎదురు చూడాలంట? ఎలా ఎదురు చూడాలి? ఆ జీవ కిరీటం, అక్షయ కిరీటము మనం ధరించుకొని, క్షయమైంది కాదు. ఇప్పుడు మన పరుగు పందెం ఎలాగుందంటే, ఎలా ఉండాలి? ఎలాగుంది? గురి ఏదో అక్కడికి వెళ్ళలేదు కదా, ఎవరినో చూసి పరిగెడుతున్నాం. ఆ పరుగు మధ్యలోనే ఆగిపోతుంది. నేను చెప్పాను కదా, ఆ పరుగు మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన మీద ఏలుబడి చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తున్నాయి. అపోస్తలుడు పౌలు గారు నేను మంచి పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. దేవుని స్తోత్రం. ఎస్, మనం పరిగెట్టే పరుగులో పోరాటం ఉండాలా. నువ్వు జీవించే జీవితంలో పోరాటం ఉండాలి. నీ భక్తి జీవితంలో పోరాటం ఉండాలి. నీ పరిశుద్ధ జీవితంలో పోరాటం ఉండాలి. ఆ పోరాటం లేకపోతే నీ పరుగు తుదముట్టించలేవు. చివరి వరకు నీ పరుగు పరిగెట్టలేవు. దేవుని స్తోత్రం. ఈ కుందేలు లేక ఇది ఎలాగైతే ఆగిపోయిందో అక్కడే ఆగిపోతాం మనం. ఈ కోతి ఏ విధంగా చిక్కబడిపోయిందో ఆ పాపంలో మనం కూడా చిక్కుబడిపోతాం. ఆ మనల్ని వేటగాడికి మనము దొరికిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్యము కూడా మనల్ని వేటాడాడు వేటాడుతూనే ఉంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా నిన్ను ఏం చేస్తాడు? నువ్వు ఎంత ప్రార్థన చేయి, నువ్వు ఎంత పరిశుద్ధాత్మకి ఎంత వాటిని ప్రార్థన చేయి, నిన్ను ఒక కంట కనిపెడుతుంటాడు. ఈడు ఎక్కడ దొరుకుతాడా అని. దానికి తెలుసు. ఏ వస్తే మనం దొరుకుతామో దానికి తెలుసు అండి. కానీ మనకి తెలుసుకోలేకపోతుంది. ఆ కోతువలే మనం కూడా వెళ్ళి, ఎందుకంటే ఆ చెయ్యి బయటికి రాదు. రక్తం వచ్చేసినా దాన్ని వదలలేదంట. రక్తం వచ్చేసినా దాన్ని వదల, పాపాన్ని వదలలేకపోతుంది. కానీ విడుదల రావాలా. పాపాన్ని వదలలేకపోతుంది, విడుదల రావాలా. ఈలోపు వచ్చాడండి, పట్టుకున్నాడు. ఇంకా వేటగాడికి ఒకసారి దొరికితే, వేటగాడికి ఒక్కసారి దొరికినట్టయితే ఏమవుతుంది? ఏమవుతుందండి? వేటగాడు దేనికొని వేటాడి చెప్పగలరా? వేటగాడికి ఏం కావాలి బ్రదర్? వేటగాడికి ఏం కావాలి? ఎస్, మాంసం. ఎస్, వేటగాడికి ఏం కావాలన్నా? ఎస్, మాంసం. దాని కొరకే వేటాడతాడు. దేనికోసం వేటాడు. మనల్ని వేటగాడికి చెప్పాలి. దేవుని స్తోత్రం. ఏం కావాలి? మనల్ని వేటాడికి ఆత్మ అదేం చేయలేదండి. ఒక మాట, ఆత్మ ఏం చేయలేదు. దానికి మాంసమే కావాలి. మన శరీరమే కావాలి. దానికి మన శరీరం ద్వారా మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. మన శరీరం లేకపోతే శోధించడానికి అధికారం లేదు. శోధించడానికి ఏంటి లేదండి. ఆత్మ అడే మిగులుతుంది. ఆత్మ శోధించే శక్తి అడిగి లేదు. శరీరము ద్వారా శోధిస్తాడు. శరీరం ద్వారా పాపం మన మీదకి వస్తుంది. నిజమే. సులువుగా చిక్కులు పెట్టే పాపం కూడా శరీరం ద్వారా చేస్తాం. ఆ శరీరం లేకపోతే వేటగాడు మనల్ని ఏమి చేయలేడు. అయితే ఈనాడు క్రైస్తవులకి ఈ శరీరము ఏం చేస్తుంది? జయించగలుగుతున్నావా? నువ్వు జయించకపోతే నీ శరీరము వేటగాడు ఆశగా చూస్తున్న నీ శరీరం కొరకు. ఎందుకంటే నువ్వు జయించలేకపోతున్నావు శరీరాన్ని. నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు. ఇటు విధంగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు. నీ గురి తప్పిపోతున్నావు. అంతే కదా. చాలామంది దేవుడు నమ్ముకుంటారు అన్న మంచి మంచి సాక్ష్యాలు ఉన్నాయి. అందరికి మంచి మంచి సాక్ష్యాలు ఉన్నాయి, కాదంటలేదు. ఆ సాక్ష్యం కడవరకు నిలబెట్టుకుంటున్నారంటే లేదు. ఈ విశ్వాసం కడవరకు నిలబెట్టుకుంటున్నారంటే లేదు. అంతే కదా. విశ్వాస జీవితంలో పడిపోతున్నాం.
సాక్షి జీవితం పోగొట్టుకుంటున్నాం. ఎందుకు పోగొట్టుకుంటున్నాం అంటే మన గురి ఏమన్నది తప్పిపోతున్నాం. మన గురికేసి మనం చూడట్లేదు. మన గురి ఏది? యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన విశ్వాసాన్ని కర్తంట, ఆయన కొనసాగిస్తాడంట. ఆయన చూసి మనం పరిగెడితేనే గమ్యానికి చేరగలము. ఇంక దేన్ని చూసినా మనం పరిగెట్టినా ఆ గమ్యానికి చేరలేము. ఇటు అటు నువ్వు చూసావా భక్తి జీవితంలో? నీ పని అవచ్చు ఏంటి? నీ భక్తి జీవితంలో ఇటు అటు చూసావా? నీ పని అవచ్చు. ఏది గురి నీ ముందు ఉంచబడిందో ఆ గురికి మనకన్నా ముందు ఒక చేరాడు. ఎవరండి? చదువుకున్నాం కదా, ప్రభు యేసయ్య కదా, తలముఖ లైక్యం. మనకన్నా ముందు ఆ గురిని ఛేదించి వెళ్ళిపోయాడు. ఎస్, తండ్రి కుడిపార్శ్వలో కూర్చున్నాడు. మనకు విజ్ఞాపనకర్తగా మారిపోయాడు. ఎస్, నేను వెళ్ళాను, ఇగో నేను విశ్వాసకర్త, నాకు నేను నడిపించావు, నేను ఉన్నాను కదా, నన్ను చూసి మీరు నడవండి. ఎందుకంటే సాక్ష్య సమూహము మేఘం వలె మన చుట్టూ కావలి కోటగా ఉంది. మంచి సాక్ష్య సమూహం. ఆ సాక్ష్య సమూహం లేకపోతే మనము బలపడగలమా? సిస్టర్, బలపడగలమా? ఏ విషయంలో కూడా బలపడలేము. భక్తి జీవితంలో మనము చివరి వరకు నడవలేము. నడవగలమా? అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు చక్కగా, ఏమంటున్నారు? మంచి పోరాటము. ఎస్, అటువంటి మంచి పోరాటము మన భక్తి జీవితంలో ఉందా? అంతే కదా, మంచి పోరాటం. నేను చదువుకున్న టైంలోని 10th క్లాస్, నాకు రన్నింగ్ అంటే బాగా ఇష్టం. పరుగు పందెం నాకు కష్టం. 6th క్లాస్ నుంచి అంటే అప్పుడు కరాటే ప్రాక్టీస్ కూడా చేసేవాడిని. అన్నీ ఇష్టమే, కానీ రన్నింగ్ నేను బాగా పరిగెట్టాలి అని రన్నింగ్లో పాల్గొన్నవాడిని. రోజుకి 18-15 కిలోమీటర్లు పరిగెట్టేవాడిని. ఎందుకు? ఎస్, నాకు తెలుసు ఆ గురి నేను సాధించాలా. పెందుతులో బయలుదేరితే 18 కిలోమీటర్లు ఆకారం పరిగెట్టేవాడిని. పెందుతులో బయలుదేరితే ఆర్కే బీచ్ 18 కిలోమీటర్లు అండి ఒక పక్క. 18 కిలోమీటర్లు ఆకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి అట్టించి పిల్లలు ఎట్నో బస్సు మీద వచ్చేవాడు. ఎందుకు? క్షయమైన కిరీటం గురించి నేను ఆశపడ్డాను. అంటే క్షయమైన కిరీటం గురించి ఆశపడచ్చు, కాదంటలేదు. కానీ అదే భక్తి జీవితంలో అక్షయమైన కిరీటం కోసం మన పరుగు ఏ విధంగా ఉంది మనం ఆలోచించినట్టయితే నిజమే. ఏ విధంగా ఆలోచించగలం? పరిగెట్టగలుగుతున్నామా? ఏదో వెళ్తున్నాం చర్చికి అంతేనా? అదే విధంగా ఉన్నామా? చర్చికి వెళ్తున్నామా? సరిపోతుందా? ఆయన రాజ్యానికి, ఆయన గురికి వెళ్ళాలి కదా, వెళ్ళగలుగుతున్నామా? ఆ పాపాన్ని జయించగలుగుతున్నామా? సులువుగా చిక్కుపెట్టే పాపాన్ని మనం జయించగలుగుతున్నామా? మన భారాన్ని తీసివేసి మన భారాన్ని మనం జయించి మన భారం అంతా మోసేవాడు ఒక ఉన్నాడు కాబట్టి మన భారాన్ని ఆయన మీద వేయగలుగుతున్నామా? అంటే మన భారాన్ని మనం మోసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? భక్తి జీవితంలో చతికిల పడిపోతున్నాం, పరిగెట్టలేక. నిజమే పరిగెట్టలేక. నేను ఆ 18 కిలోమీటర్లు పరిగెట్టడానికి చాలా ప్రాక్టీస్ చేసేవాడిని. నాకంటే ఎవరు స్పీడ్గా పరిగెట్టకూడదు. ఎందుకు? ఆ 12 రంగులో గెలాలి. నేను 12 రంగులో గెలాలి. ఈ భక్తి జీవితంలో 12 రంగులో గెలాలి. అక్షయమైన కిరీటం మనకి రావాలి అంటే మనం ఏం చేయాలా? ముందు పట్టుదల ఉండాలండి. నిజమే, పట్టుదల. ఆ తర్వాత పరిపూర్ణత. ఏంటన్నదాన్ని? పరిపూర్ణత. నేను వెళ్ళగలను. ఆ గురు నాకు కనబడుతుంది. యువతల చుట్టుపక్కల జనాలు ఎవరు కనబడట్లేదు. నిజమే. నేను చాలా పోటీలకు వెళ్ళాను. చాలా పోటీలకు వెళ్ళాను. ఫస్ట్ పోటీకి నేషనల్ కరాటే పోటీకి వెళ్ళినప్పుడు నాకు పెద్దగా తెలియదు. మా గురువుగారు నన్ను పంపించినప్పుడు, ఆ గురువులకు పంపించినప్పుడు ఏమన్నారంటే, నువ్వు జనాలు చూడకురా, నీ గురి ఏంటి ఆయన కొట్టాలి అంతే, అంతవరకు చూడు. నాకు కొత్త, అప్పుడే జస్ట్. అప్పుడు వెయిట్ని బట్టి తీసేవారు. నేను చిన్నప్పటి నుంచి వెయిట్ ఎక్కువే. నేను అప్పటికే 52 అనుకుంటా, నా 45 కేజీలు. 40 కేజీలు ఇంకొక వ్యక్తిని చూస్తే నాకు ఇంత హైట్ ఉన్నానండి. నేను ఎంతున్నా. మా గురువుగారు లోన పంపించినప్పుడు చెప్పారు, అరే నువ్వు వెళ్ళినప్పుడు గురే చుట్టుపక్కల జనాన్ని చూడకు. వెళ్ళాను, స్టార్ట్ చేసిన తర్వాత నా కళ్ళన్నీ కూడా చుట్టుపక్కల గ్రౌండ్లో ఉన్న జనాలుగా సరిపోయిందండి. వాళ్ళు కేకలేస్తున్నారు, ఒకటి కొట్టు అంటున్నాడు, ఒకటి ఇక్కడ తొండి అంటున్నాడు. నాకేం అర్థం అలా. ఆడు మాత్రం ఆడు గురంతా నా మీద ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 రౌండ్లు ఉంటుంది. ఒక రౌండ్లో పోయాను నేను. ఎందుకంటే జనాలు చూస్తున్నాను, నా గురి నేను చూడాలా. జనాలు చూస్తున్నాను, వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు,
నన్ను ఎంతమంది ఎంకరేజ్ చేస్తే అవి చూస్తాను తప్ప నా గురి ముందున్నట్టు నేను మర్చిపోయాను. ఇంకా నాకు గుర్తుంది నా గురి నేనే అని. ఏం చేశాడు? ఆడికి గెలిచాడు. ఫస్ట్ రౌండ్లో పోయానండి. మూడో రౌండ్లో మళ్ళీ నేను అప్పుడు తెలిసి మూడో రౌండ్లో అనుకుంటాను. దేవుని స్తోత్రం. అది పందిప రంగం. ఏది ఒక క్షయమైన కిరీటం, చిన్న మెడల్ ఇచ్చారు. అది ఎందుకు పనికిరాదు అనుకోండి, దేవుని స్తోత్రం. కానీ ఈ మెడలు పనికిరాంది కాదు, జీవ కిరీటము. అని నిత్యము కూడా జీవించి ఉంటావు. జీవ గ్రంథంలో నీ పేరు, నా పేరు, సగం పేరు రాయబడి ఉంటుంది. జీవ గ్రంథంలో పేరు రాయకపోతే మన పరిస్థితి ఏంటి? జీవ గ్రంథంలో పేరు రాయకపోతే మన పరిస్థితి ఏంటండి? నీ పేరు, నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలా? జయించువానికి జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. నేను తుడిచివేయనని వాక్యం మనం చెప్పుకోం కదా వాక్యం. నిజమే. గ్రంథం ఒకటి ఉంటుందంట, జీవ గ్రంథంలో వేరే గ్రంథం ఉంటుందంట. గ్రంథం పాపాలు చేసిన వారికంట ఏంటి? జీవ గ్రంథంలో ఎవరైతే జయించున్నారో వారి యొక్క నిజ ప్రకటన గ్రంథము 20 వచ్చాయనుకోండి, 12 వచ్చిన చదవండి ఒకసారి. జస్ట్ చూపించిన వెళ్ళిపోతాం వాక్యంలోకి. ప్రకటన 20 పడింది అనుకుంటా. మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడెను. ఆ గ్రంథములు యందు క్రియల చొప్పున మృతులు తీర్పు. ఏంటి? జీవ గ్రంథంలో ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథం విప్పబడుతుందట. ఈ గ్రంథం ఎవరిది? జీవ గ్రంథంలో పేర్లు ఎవరు ఉంటాయి? ఎవరైతే జయించుంటాడో జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖింపబడతాయి. ఎవరైతే జీవ కిరీటం కలిగి ఉంటారో, పందిమ రంగంలో పోరాడే జీవ కిరీటం కలిగి ఉంటారో వారి పేర్లు అక్కడ జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. అది ఈ గ్రంథము. మొదలు చెప్పిన గ్రంథం ఏంటి? ఏ గ్రంథం అది? అందరి జాతకాలు అందులో లిఖింపబడతాయి. క్రియలు బట్టి వాళ్ళకి తీర్పు తీర్చబడుతుంది కదా. క్రియలు బట్టి కదా. అక్కడ ఆదికాండం 4:7 కయ్యూరుతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట, అది మీకు తెలుసు అనుకుంటా, ఒకసారి చూడండి ఒకసారి. 4:7 ఆదికాండం 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ఎవరి ఎడల వాంచగలుగుతుందండి? ఎవరికైతే సత్క్రియ లేదో వారి వాకిటంట పాపము పొంచి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎక్కడ వాకిట అంటే గుమ్మం ముందు. ఒక మాట చెప్పాలంటే గుమ్మం లోన కాదు, గుమ్మం ముందు. అంటే ఏంటి? మనము బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చిన గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మం ముందు పాపం ఎలా ఉంటుంది? పొంచి ఉంటుంది. ఆ పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది. ఎవరు? మన ఎడల అంటే ఎవరైతే సత్క్రియ లేదో వాని ఎడల దానికి వాంఛ కలుగుతుందంట. నీవు దానిని, ఒక మనుషుడు దాన్ని ఏలును. అది కయ్యూరు పనులు జరిగింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం బాధపడుతూనే ఉన్నాం. పరిశుద్ధాత్మ వచ్చి విడుదల ఇచ్చినా కూడా కదా, ఆయన ఎవరైతే భూమి మీద ప్రోక్షించినా కూడా ఇంకా దానివల్ల మనం బాధపడుతూనే ఉన్నామండి. ఆ క్రియను బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. జీవ గ్రంథంలో ఎవరి పేరైతే లేదో వారందరూ కూడా అగ్నిగుండంలో పాడవేయబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. ఆ సత్క్రియ ఈ దినాన్న మనకుందా? మన గృహాల్లో ఉందా సత్క్రియ? అంటే సత్క్రియ అంటే అర్థం ఏంటండి? సత్క్రియ అంటే అర్థం ఏంటి? మంచి క్రియ. మంచి క్రియ. ఈనాడు మన క్రైస్తవ గృహాల్లో చూస్తే మంచి క్రియ అన్నది ఎక్కడ కనబట్టలేదండి. సత్క్రియ అన్నది ఎక్కడ కనబట్టలేదు. అందుకే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పాపం ఏలుబడి చేస్తుంది. నీ మీద దాన్ని వాంచగలుగుతుందంట. నిజమే. దాన్ని నువ్వు వేలుతావు. ఎప్పుడు ఏలం దాన్ని? సత్క్రియ లేనప్పుడే. ఒకవేళ సత్క్రియ లేదో ఇక క్రియలు బట్టి మనకు తీర్పు తీర్చబడుతున్నారు. అందరూ కూడా అగ్నిగుండంలో వేయబడతారు వాక్యం చెప్తుంది. పందిమ రంగంలో మనకు గురి ఉంది. ఆ గురి ఎందుకు పరిగెట్టుకొని మనకి వెనకున్న అన్నీ కూడా వదిలిపెట్టాలంట. నిజమే.
పాతవన్నీ వదిలిపెట్టి మన రంగంలో మనం ముందు పరిగెట్టినట్టు క్షయమైన కిరీటం మనకి పొందగం, లేకపోతే పొందడం. ఒకసారి సెకండ్ తిమోతి 4:7 చదవండి. 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడుతుని ఆ, నా పలుకు కడముట్టించుకుని ఆ. విశ్వాసము కాపాడుకొంటిని. ఉమ్. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎవరితో నీతి కిరీటం ఉంచబడింది? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎస్, పవన్ గారు చెప్తున్నారు. ఆయనకు ఒక నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎందుకంటే మంచి పోరాటం పోరాడి ఆయన పరుగు తుదముట్టించాడు. ఆయన విశ్వాసం కాపాడుకున్నాడు. ఎందుకు విశ్వాసం కాపాడుకున్నాడు అంటే విశ్వాసకర్తకు దేవుని చూస్తూ ఆయన పరుగు పరిగెట్టాడండి. ఎస్, అయిపోయింది, నా పరుగు తుదముట్టించావయ్యా, నాకు నీతి కిరీటం నుంచో నా విశ్వాసం నేను కాపాడుకున్నాను. ఈ దినాన మన విశ్వాసం మనం కాపాడుకోగలుగుతున్నామా? మనం టెస్ట్ చేసుకుంటే నిజమే. ఎందుకంటే అవిశ్వాసం అయ్యే సులువుగా చిక్కిపెట్టే పాపంలో పడిపోతున్నాం. అవిశ్వాసం అయ్యే ఎస్, మనం పరుగు పందెంలో అలసిపోయి ఏం చేస్తున్నాం? నమ్మకం లేక, విశ్వాసం లేక మధ్యలో ఆగిపోతున్నాం. మన పరుగు పందెంలో చుట్టుపక్కలను చూసి, జనాలను చూసి, సంఘాలను చూసి, ఏంటి ఇంకెవరెవరో చూసి మన పరుగు పందాన్ని గురి వరకు వెళ్ళలేకపోతున్నాం. ఎస్, చాలామంది క్రైస్తవులు చేసిన పనే ఇదండి. ఈ మధ్యన ఆన్లైన్లో చేరి చాలామంది ఏదేదో పాస్టర్ని తిట్టుకోవడమే వాళ్ళ పని. నిజమే. మొన్నైతే ఒక వీడియో వచ్చింది, నాకు బాధ అనిపించింది. ఎవరో అభయ దర్శన్ అట, అభినయ దర్శన్. ఎస్, అభినయ దర్శన్. ఆ పాస్టర్ని తిడుతున్నారు జనాలు. ఎందుకు? 2-3 పెళ్ళి చేసుకున్నాడట, విజయనగరంలో ఒక ఆమె చేసుకున్నాడట. చక్కగా వాడపడుతున్నాడు. నాకు బాధ అనిపించింది. ఉత్తం నిజం పక్కన పెట్టండి, ఆ విషయం నాకు తెలియదు. అంటే ఈ ఆన్లైన్ లైవ్ వచ్చిన తర్వాత, లేక యూట్యూబ్లో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువైపోయాయి. మనం ఆటలు కలిసి మన మైండ్ వెళ్ళిపోతుంది, మన గురి తప్పిపోతున్నాం. దేవుని స్తోత్రం. అలా వెళ్ళిపోతే మనకు అనవసరం. ఎవరు లెక్క చెప్పుకుంటాడో అడపు చెప్పుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పందెం ఏంటంటే ఎస్, మన గురి ఏంటంటే ఆయనకే చూసి, విశ్వాసకర్తగా ఆయనే కాబట్టి, ఆయన కొనసాగించేవాడు కాబట్టి ఆయన యందు చూసి మనం పరిగెత్తాలి. ఆయన గురి అదే. నిజం. ఒకసారి ముగించేద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము, 12-13 వచనాలు చదువుతూ ముగించుకుందాం. హెబ్రీయులు 10:12. ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టచ్చు దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. దేవుడి స్తోత్రం. మనల్ని నడిపించే దేవుడు, మనల్ని నడిపించే ప్రభువు ఏ విధంగా ఒక్కసారి ఏమయ్యాడు? ఒక్కసారి బలి అర్పించాడంటే ఆ బలితోనే ఆయన శత్రువులు పాదపీఠంగా చేసుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక్క బలే. దేవుని స్తోత్రం. ఇంకో 2 సార్లు బలి అవ్వలేదైనా, 2 సార్లు సిలువ మనం పొందలేదని ఒక్కసారే ఆయన శత్రువులందరూ కూడా ఆయన పాదపీఠముగా ఆయన చేసుకుని ఉన్నాడు. అయితే ఆయన శత్రువులు పాదపీఠంగా చేసుకున్నాడు కదా, ఆయన కుమార్తెలమే కదా, అంతే కదా మనము కూడా. ఎస్, అయితే మన శత్రువులు కూడా మన పాదపీఠంగా చేసి ఉన్నాడు ఆల్రెడీ. కానీ మనం ఏం చేస్తున్నాం? మన శత్రువులకి, మన భారాలకి, మన పాపాలకి మనం భయపడిపోయి మన పరుగును తుదముట్టించలేకపోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే అనేక శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమల్లో ఓర్చేవాడికి జీవ కిరీటము, ఆ శ్రమల్లో ఓర్చేవాడికి నీతి కిరీటము. ఆ శ్రమలు తాళలేక ఈ దైనందిన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ పడిపోతున్నాం? పాపంలో పడిపోతున్నాం, లేక లోకంలో పడిపోతున్నాం. ఎందుకంటే గురి అనేది మర్చిపోతున్నాం. తర్వాత ఎప్పుడు మనం ఉపవాస ప్రార్థన పెట్టింది ఆ గురి గుర్తొస్తుంది. నిజమే కదా, ఆ గురి ముందు ఉంది ఉపవాస ప్రార్థన దేవుడు గుర్తు చేశాడు. అంతేనా? మనం ఎన్ని ప్రార్థన చేస్తున్నాం మన గురి, మనం నడిచే స్థలానికి. అంతే కదా. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్తాను, ఒక ప్లేస్కి వెళ్ళాలి. నా గురి మర్చిపోయి నేను ఎక్కడ అడుగుతుంది వెళ్ళగలనా? నా గురికి ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే ఆ గురికి వెళ్ళలేము. ఎప్పుడు వెళ్ళగలమంటే ఆ గురి ఎవరైతున్నారు, మనం వెళ్ళిన ప్లేస్ ఏ స్థలంలో అవుతుందో మనకు తెలిస్తేనే మనం వెళ్ళగలం. ఆ తెలిసే వ్యక్తి ప్రస్తుతానికైనా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అక్కడ ఉన్నారు, కుడిపార్శ్వంలో ఉన్నారు. కాబట్టి ఆయన చూసి, ఆయన విశ్వాసం కత్తి కాబట్టి ఆయన మనం ఫాలో అవ్వాలి, ఆయనకి అది చూడాలి, చుట్టూ జనం కాదు. ఇప్పుడున్న
ఈ క్రైస్తవ విశ్వాసం ఎలాగుందంటే జనంగా చూస్తారు. నిజమే. పెద్ద సంఘం అండి, ఏంటి పెద్ద సంఘం అండి. ఆ సంఘంలో 1000 మంది ఉంటారండి. నేను ఆ సంఘానికి వెళ్తున్నాను కదా, జనాన్ని చూసి వెళ్తున్నావా? జనాన్ని చూసి వెళ్తున్నావు, నీకు దేవుడు కావాలా? ఎవరిని చూసి వెళ్తున్నావు? నిజమే. చాలామంది సంఘాలకు వెళ్ళిన చాలా అలాగే వెళ్తారు. చాలా పెద్ద సంఘం అండి. రాజమండ్రిలో జాన్ వెస్లీ గారి సంఘం చాలా పెద్ద సంఘం అండి. ఎస్, వెళ్ళొచ్చు, కాదంటలేదు. జనాలు చూసేప్పుడు జనాలుగా చూస్తే ఆయన నీ గురి నువ్వు తప్పిపోతావు. నేను అదే చెప్తున్నా. నువ్వు జనాలుగా చూస్తే నీ గురి నువ్వు తప్పిపోతావు. నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో చేరలేవు. ఎందుకు? నీ చూపంతా ఎక్కడ ఉంటుంది? ఎస్, నీ చుట్టుపక్కల జనాల మీద ఉంటుంది. నీ పందెం రంగంలో నువ్వు గెలవలేవు. నీకు పందెం రంగంలో నువ్వు గెలవలేవు. నీ గురి తప్పిపోతావు. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి బలి అయ్యారు. దానికి బలి ఎక్కడ కూర్చున్నారు? తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన శత్రువులను పాదపీఠములుగా చేయబడి ఉన్నారు. ఎందుకంటే ఎందుకు శత్రువులు పాదపీఠములు చేయబడిన? నీ కొరకు, నా కొరకే. ఎందుకంటే పందెం రంగులు పరిగెట్టలేకపోతున్నారు. ఆ సులువుగా చిక్కుపెట్టి పాపంలో వాళ్ళు పడిపోతున్నారు. మనకు ఒక పందెం రంగం ఉంది. దేవునికి ఒక ఆనందం కలిగింది. ఆనందం కొరకు ఆయన ఏం చేశాడు? శ్రమపడ్డాడు, అవమానాలు పొందాడు. అంతే కదా. మనం ఎందుకు శ్రమ పడలేకపోతున్నాం? మనం ఎందుకు అవమానం పొందలేకపోతున్నాం? మన జీవితం అనేది ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మైకి దగ్గర మనం వెళ్ళాలి. మనం ఎందుకు శ్రమ పడలేకపోతున్నాం? మనం ఎందుకు ఆ శ్రమలో తాళలేకపోతున్నాం అంటే దానికి సమాధానం ఉండదు కదా. నువ్వు శ్రమలో నువ్వు తాల్చి ఆ శ్రమలు భరించి నువ్వు ఆయన చూసి, ఆయనగా చూసి నువ్వు ఆ యొక్క పందెం రంగులో పరిగెట్టినట్టయితే నిజంగా జీవ కిరీటం ఆయన నీకు ఇవ్వగలదు. అది క్షయమైనది కాదు, అక్షయమైన కిరీటము. అక్షయమైన కిరీటం నిజమే. అక్షయమైన కిరీటమే ఆ రాజ్యానికి మనకి తీసుకువెళ్ళగలదు. లేకపోతే ఆ కిరీటం మనం పొందలేకపోతే ఆ రాజ్యాన్ని మనం వెళ్ళలేము. ఆయన రాజ్యంలో మనకి చోటు లేదు. మధ్యలోనే జనాలను చూసుకొని, ఈ సంఘాలను చూసుకుని మధ్యలో మనం ఆగిపోతాము. దేవుని స్తోత్రం. ఒకవేళ అదే స్థితిలో మనం ఉన్నట్టున్నామా? ఒకవేళ లేకపోతే దేవుడు ఈ దినాన ఆ అక్షయమైన కిరీటం మనకి ఇచ్చును గాక. ఆ పందెపు రంగంలో మనం పరిగెత్తి ఆ గురి ఎద్దకి వెళ్ళిన గాక. మోకరించి ప్రార్థన చేద్దాం. చిన్న వాక్యం దేవుని దీవించును గాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రమయా శిఖర పడదరి ప్రైజి కమందర విశిఖర మందర విశిఖర పడదరియా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయా శిఖర పడదరి దాస్ ప్రైజి కమందర విశిఖర పడదరియా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాస ప్రార్థన చేయండి.
హల్లెలూయా.